ఆగస్టు 15 రాగానే మన గుండెల్లో దేశభక్తి పొంగి పొర్లిపోతుంది. త్రివర్ణ పథకం రెపరెపలాడుతుంది. కానీ మన స్వతంత్రం వెనుక మనకు తెలిసిన కథలు కంటే తెలియని నిజాలే చాలా ఉన్నాయి. ఆగస్టు 15నే బ్రిటిష్ వారు ఎందుకు ఎంచుకున్నారు? ఆగస్టు 15 1947 అర్ధరాత్రి దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే మహాత్మా గాంధీ ఎక్కడున్నారు? మన జాతీయ గీతం జనగణమన అధికారికంగా ఎప్పుడు రూపొందించుకుంది? ఇలాంటి 10 ఆసక్తికరమైన నిజాలను ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. బ్రిటిష్ పాలకులు స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు చివరి వెస్ట్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్కు పూర్తి అధికారాలు ఇచ్చారు. 1948 జూన్ 30 నాటికి దాన్ని బదిలీ చేయాలని భావించారు. కానీ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తలు చూసి ఆ తేదీని ముందుకు జరిపారు. 15వ తేదీని ఎంచుకోవడానికి మౌంట్ బాటన్ దగ్గర ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. 1945 ఆగస్టు 15న రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం మిత్రదేశాలైన బ్రిటిష్ దళాలకు లొంగిపోయింది. ఆ రోజు లార్డ్ మౌంట్ బాటన్కు చాలా అదృష్టకరమైన రోజు. అందుకే తన విజయానికి గుర్తుగా భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేందుకు కూడా అదే ఆగస్టు 15 తేదీని ఖరారు చేశారు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ట్విస్ట్ విత్ డెస్టినీ అనే చరిత్రాత్మక ప్రసంగం చేస్తున్నారు. పండుగ వాతావరణం నెలకొంది. కానీ జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం ఆ వేడుకల్లో లేరు. ఆ సమయంలో గాంధీజీ అప్పటి కలకత్తాలోని నౌకాలి ప్రాంతంలో ఉన్నారు. దేశ విభజన వల్ల అక్కడ చెలరేగిన ఘోరమైన మత కల్లోలాలను, హింసను ఆపడానికి ఆయన ఉపవాస దీక్ష చేస్తున్నారు. స్వతంత్రం వస్తుందన్న సంతోషం కంటే దేశం ముక్కలై రక్తపాతం చవిచూస్తుందన్న బాధతో గాంధీజీ ఆ రోజంతా ప్రార్థనలో, ఉపవాసంలో గడిపారు. మహారాజా రవీంద్రనాథ్ ఠాకూర్ రాసిన జనగణమన మొదటిగా 1911 డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించబడింది. కానీ ఇది స్వతంత్రం వచ్చిన వెంటనే జాతీయ గీతంగా మారలేదు. స్వతంత్రం వచ్చిన 3 ఏళ్ల తర్వాత అంటే 1950 జనవరి 24న భారత రాజ్యాంగ పరిషత్ జనగణమనను అధికారికంగా భారతదేశ జాతీయ గీతంగా ఆమోదించింది. అలాగే బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరంను జాతీయ గేయంగా స్వీకరించారు. మనం ప్రతి ఏటా ఆగస్టు 15న జెండా ఆవిష్కరిస్తాం కదా. కానీ నిజానికి 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై భారత జాతీయ పతాకం ఎగరలేదు. ఆగస్టు 15న లార్డ్ మౌంట్ బాటన్ అధికారికంగా బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత రోజు అంటే 1947 ఆగస్టు 16 ఉదయం 8:30 గంటలకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదటిసారిగా ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆగస్టు 15 కేవలం భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన రోజు. ప్రపంచంలో మరో 5 దేశాలు కూడా ఇదే రోజున తమ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణ కొరియా అండ్ ఉత్తర కొరియా 1945లో జపాన్ పాలన నుండి విముక్తి పొందాయి. ఒహ్రియన్ 1971లో బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1960లో ఫ్రాన్స్ పాలన నుండి విముక్తి పొందింది. లిechtenstein 1866లో జర్మనీ పాలన నుండి స్వతంత్ర దేశంగా మారింది. మన జాతీయ పతాకం వెనుక ఒక తెలుగువాడి ప్రతిభ ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగాళి వెంకయ్య గారు మన త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేశారు. స్వతంత్ర పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ఒక జెండాను తయారు చేశారు. మొదట అందులో ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉండేవి. ఆ తర్వాత ఈ సూచనతో మధ్యలో తెలుపు రంగు రాట్నం చేర్చారు. ఆ తదుపరి కాలంలో రాట్నం స్థానంలో 24 ఆకుల అశోక చక్రం వచ్చి చేరింది. 1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా మారినప్పటికీ ఏ ప్రాంతం ఏ దేశంలోకి వస్తుందో తెలిపే ఎల్లల విభజన అధికారికంగా ఆగస్టు 15న విడుదల కాలేదు. సర్ సిరిల్ రాడ్క్లిఫ్ రూపొందించిన ఈ సరిహద్దులు మ్యాప్ను ఆగస్టు 15న ప్రచురించారు. దీనివల్ల పంజాబ్, బెంగాల్ సరిహద్దుల్లోని కోట్ల మంది ప్రజలకు ఆగస్టు 15 నాటికి తాము భారత్లో ఉన్నారో లేక పాకిస్తాన్లో ఉన్నారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఈరోజు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం చూస్తున్నాం. కానీ 1947లో
స్వతంత్రం వచ్చినప్పుడు ₹1 ఒక అమెరికన్ డాలర్. ఆ రోజుల్లో మన దేశంపై ఎలాంటి విదేశీ అప్పులు లేవు. దేశంలో మొదటి బడ్జెట్ను అప్పటికి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి గారు ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ అంచనా కేవలం 197.39 కోట్లు మాత్రమే. 1947 ఆగస్టు 15 నాటికి దేశంలోని చాలా సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం భారత్లో కలవడానికి నిరాకరించింది. నిజాం నవాబ్ స్వతంత్రంగా ఉండాలని లేదా పాకిస్తాన్లో కలవాలని భావించారు. చివరకు 1948 సెప్టెంబర్లో భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య చేపట్టి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేశారు. ఆగస్టు 15, 1947న బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్ళినప్పటికీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఇంకా పరారీ పాలనలోనే ఉన్నాయి. ముఖ్యంగా గోవా పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేది. బ్రిటిష్ వారు వెళ్ళిన 14 ఏళ్ల తర్వాత అంటే 1961 డిసెంబర్ 19న భారత సాయుధ దళాలు ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను పోర్చుగీసు వారి నుండి విముక్తి చేశాయి. కాబట్టి గోవాకు నిజమైన స్వతంత్రం వచ్చింది. 1961లోనే. చూశారుగా మన స్వతంత్ర దినోత్సవం వెనుక ఉన్న ఈ 10 అద్భుతమైన నిజాలు. మన పూర్వీకులు చిందించిన రక్తం, చేసిన త్యాగాల ఫలితమే నేడు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ. ఈ సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి. అందరికీ ముందస్తు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.